నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పలు పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఆహారంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని, క్వాంటిటీ క్వాలిటీ తూచా తప్పకుండా పాటించాలని ప్రిన్సిపల్ వార్డెన్లకు సూచించారు. పిల్లలకు పెట్టే భోజనం విషయంలో మౌలిక వసతుల విషయంలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తమను సంప్రదించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతాప్ రెడ్డి ముచ్చటించారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. సూళ్లూరుపేట ఈ నియోజకవర్గంలో టౌన్లో కొంచెం తనిఖీలు చేస్తా ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఈ ఏపీ స్టేట్లో పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తామండి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఆ 4 లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తుందండి. దాంట్లో ప్రధానంగా సివిల్ సప్లైస్, ఈ మన రైసు, దాలు, షుగరు, ఇలా ఆ వినియోగదారులకు కొన్ని సబ్సిడీ, కొన్ని ఉచితం ఇచ్చే ఒకటి. రెండవదిగా ICDS అంగన్వాడీ వ్యవస్థ, దాంట్లో లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ చిన్నపిల్లలకు ఇచ్చే వస్తువులు అయితే ఏంటి, టేక్ హోమ్ రేషన్ అయితే ఏంటి, ఇచ్చే భోజనాలు అయితే ఏంటి, సక్రమంగా మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద కూడా మేము తనిఖీలు చేస్తాం. మూడవదిగా మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకము, మనం ఇప్పుడు కొత్తగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం, ఈ పథకము, అలాగే వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, SC, ST, BC, మైనారిటీ, ఇక AP మోడల్ స్కూల్స్, జ్యోతిరావు పూలే, ఇట్లా అంబేద్కర్, ఇట్లా అన్ని కూడా వాటి మీద అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు లేదా, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. దాని తర్వాత చివరగా PM మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, అలాగే గర్ల్ బేబీ అయితే కన్నా రెండవ డెలివరీకి 6,000 రూపాయలు ఇచ్చే పథకం. ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. యాక్చువల్గా జనరల్గా ఫుడ్ అనేది కదా, ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటల్స్ ఇంకా ఏమేమో అనుకుంటారు. దానికంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఉంటారు. ఓన్లీ మేము ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద మాత్రమే ఏపీ స్టేట్లో మేము తనిఖీలు చేస్తాం. ఈ మనము యాక్చువల్లీ ఫ్రీ బియ్యం కానీ, హాస్టల్స్లో కానీ, స్కూల్స్లో కానీ ఇచ్చే బియ్యంలో మనం ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతామండి. ఒక 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతాము, కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్య పొడితో తయారు చేసిన చిన్న పదార్థాలు, అవి మనం బియ్యంలో కలుపుతాం. అవి గంజి ఉంచితే కనుక కరిగిపోతాయండి. అవి అన్నం ఉడకబెట్టినప్పుడు కరిగిపోతాయి. అవి కరిగిపోకుండా కరిగిపోయిన తర్వాత